ఇటువంటి వ్యక్తులను బట్టి మన జీవితంలో పడిపోక మనము చేయవలసింది తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితం ముందు కొనసాగించబడాలి. ఆమెను హల్లెలూయా. అయితే సేవకున్నోటి వచ్చే మాట వినమన్నాడే తప్ప క్రియలు అనుసరించి నడవద్దని చెప్పాడు. ఇదన్నా దేవుని వాక్యం వింటున్నా నీవు ఏ విశ్వాసి వైపైనా సరే, ఏ ఆత్మీయుడైన వైపైనా సరే, ఏ సేవకుని వైపు అయితే నీవు చూడక, వారి క్రియల వైపు నువ్వు చూడక, దేవుని యొక్క వాక్యం ఏదైతే సెలవిస్తుందో వాక్యానుసారంగా బ్రతకడానికి మాత్రం వాక్యం వైపే మనం చూడాలి. హల్లెలూయా. అయితే సేవకుని ఎందుకని పుట్టించాడు, అది సేవకుడి పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు గురించి తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే యేసుకి ఫుట్నోట్ రాయబడి ఉంది. ఏమనుంది? దేవుడు తన సేవకుని లేపి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన మాట ఇది. అది మనం ఆత్మీయంగా పోల్చుకుంటే ఆయన మనకు సేవకుడుగా అనుగ్రహించిన దేవుడే సంఘానికి సేవకుడికి ఆయన నిలవబెట్టించి, ఒక సేవకుని లేపి, సేవకుని పుట్టించి, ఆయన ఒక సేవకుని ఎన్నుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు ఒక సేవకుని పుట్టించాడు, సేవకుని నిలవబెట్టాడు, ఎందుకు లేపుతున్నాడు